వాళ్ళ అమ్మను వాళ్ళ పిన్నిని ఇది రోజు రోజుకి అసలు పెరుగుతున్న దానికి సంబంధించిన క్రైమ్. మన అమీర్పేటలో చూస్తే ఆడట్లా చంపే, ఇంకోటేమో రాజేంద్ర నగర్లో అందరు బిడ్డలు ఎగురుతుందని చెప్పేసి ఆడు చిన్న చిన్న పిల్లలు ఉన్న భార్యని పిల్లల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిండు. ఇటు చూస్తే ఇది. ఇక ఛత్తీస్గఢ్ విషయంలో ఎన్కౌంటర్ కాడికి వస్తే నిన్న 3 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టులు ఇంద్రావతి పార్కుల నేషనల్ పార్కుల అంటే ఒక అడవి, అది పార్క్ అంటే పార్కు కాదు, సమావేశం పెట్టుకున్నారు. అంటే గత ఏడాది కాలంగా పెరుగుతున్న ఎన్కౌంటర్లు కావచ్చు, ఎదురు కాల్పులు కావచ్చు, నష్టపోతున్న మావోయిస్టులు అంటే చాలామంది ఎన్కౌంటర్లలో మావోయిస్టులు ఎక్కువ భాగం చచ్చిపోతూ ఉన్నారు. గ్రేహౌండ్స్ పూర్తిగా కూంబింగ్ పెట్టి అటు అధునాతన టెక్నాలజీతోని కొత్త కొత్త టెక్నాలజీ డ్రోన్లు పెట్టి కెమెరాలు పెట్టి ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి కనుక్కొని మరి నక్సలైట్లను ఏరివేస్తూ ఉన్నది కేంద్ర సర్కారు, బీజేపీ సర్కారు. సో ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న మీటింగు సంబంధించిన సమాచారం అందుకొని 650 మంది, దాదాపు 100 మంది, 100 నుంచి 80 మంది మీటింగ్ పెట్టుకున్నారట. ఆ 100 మందిని టార్గెట్ చేసుకుంటే 650 మంది గ్రేహౌండ్స్ దళాలు అధునాతన టెక్నాలజీ ఏమంటారు గన్నులు పట్టుకొని కాల్పులు జరిపారు. ఆ కాల్పుల 31 మంది నక్సలైట్లు చచ్చిపోయారు. 11 మంది మహిళలు, 20 మంది పురుషులు. చూద్దాం. ఛత్తీస్గఢ్ అడవులు మళ్ళీ కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోని మద్దేడు, పర్సేగూడ అటవీ ప్రాంతంలో ఆదివారం భారీ ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో 31 మంది మావోయిస్టులు, 2 జవాన్లు మృతి చెందారు. మృతుల్లో 11 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. బస్తర్ ఐజీ పి సుందర్రాజు తెలిపిన వివరాల ప్రకారం బీజాపూర్ జిల్లా పరిధిలో పోలీసుల బలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు వ్యూహం రచించారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీప అటవీ ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీనిపై నిఘా వర్గాలకు సమాచారం అందడంతో బీజాపూర్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బస్తర్ ఫైటర్స్ బృందాల్లోని జవాన్లు సుమారు 1000 మంది 4 రోజుల నుంచి కూంబింగ్ చేపట్టారు. 4 రోజుల నుంచి కూంబింగ్ అంటే ముందే ప్లాన్ వేసుకున్నారు. గత నెల రోజులుగా తక్కువ ఇంకా అది తక్కువనే అనొచ్చు, తప్పుడు లెక్క అని చెప్పేసి కొంతమంది దాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. పోలీసులు తప్పుడు లెక్కలు చెప్తున్నారు నక్సలైట్ల కాల్పుల విషయంలో అని చెప్పేసి. 80 మంది చచ్చిపోయారు ఈ ఎదురు కాల్పులలో. ఆ 80 మందిని మరి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి మన నక్సలైట్లు మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని పోలీసుల మీద దాడి చేయాలి, వాళ్ళు ఎట్లెట్లా నక్సలైట్లను చంపుతూ ఉన్నారో అట్లా మనం తిరిగి వాళ్ళకు సంబంధించిన పగ తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న 3 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న ఆ సమాచారాన్ని అందుకున్న పోలీసులు 3 బలగాలను దాదాపు 1000 మందిని దింపి ఎదురు కాల్పులు చేసింది. దీనికి సంబంధించి ఇంకో పేజీ 2 అన్నారు, పేజీ 2లో లేనే లేదు.